కశ్మీర్లో జరిగిన ఆ మారణకాండకు వాళ్ళ యొక్క పహల్గామ్లో చనిపోయిన వారందరి పవిత్ర ఆత్మకి శాంతిని ప్రసాదించాలని ఒక నిమిషం మేమందరం కూడా మౌనం పాటిస్తున్నాం. భారత్ మాతాకి జై. ఇన్సిడెంట్ను చూస్తుంటే మన యొక్క హిందువుల మీద జరుగుతున్నటువంటి అరాచకమైన సంఘటనలు, ప్రత్యేకంగా హిందువులే చంపడము, ఈ ముస్లిం మతోన్మాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్కు విరుద్ధంగా మనమందరం కూడా హిందువులు అందరూ భారత పౌరులందరూ ఐక్యంగా ఉండి వాళ్ళని ఎదిరించే పరిస్థితి దగ్గరకు వచ్చేసింది. తప్పకుండా ప్రధానంగా మన హిందువులందరం కూడా బాగా ఆలోచించాల్సిన వ్యక్తి ఏంటంటే, ఇంపార్టెంట్ ఇష్యూ మన దగ్గర ఎవరైనా మనకు హిందుత్వానికి అగనెస్ట్గా మాట్లాడుతున్న వ్యక్తుల పైన, వాళ్ళ ఉనికి పైన, వాళ్ళు ఏదైతే మన మీద ఆధారపడి బతుకుతున్నారో అలాంటి ఆధారానికి జీవనోపాధి తగినటువంటి వాతావరణకు మనం చేయూతనివ్వద్దని నేను మనసారా మన హిందూ సోదరులందరినీ వేడుకుంటున్నాను. వాళ్ళకి ఎన్నో రకాల మనము పాపము పోని అనుకుంటూ మర్యాద చేస్తూ వాళ్ళకు జీవనానికి తగినంత మనం పారితోషికం కానీ వాళ్ళ పనులు తీసుకొని వాళ్ళకి మనం ఇస్తుంటే వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మన యొక్క చాతకంతనము, వీక్నెస్ అనుకోవడము. మనం కూడా హిందువులందరూ కూడా చాలా సోమరిపోతులం అయిపోతున్నాం. మనం ఇతరుల మీద ఆధారపడకుండా మార్నింగ్ లేవగానే మన పని మనం చేసుకునే స్థాయికి మనం ఎదగాలని ఈరోజు మన హిందూ సోదరులందరికీ ప్రత్యేకంగా విన్నపిస్తున్నాను. ఎందుకంటే ఇతరుల మీద ఆధారపడద్దు దయచేసి. వాళ్ళ మీద ఆధారపడుతున్నామంటే వాళ్ళ జీవనోపాధికి మనము ఒకలాంటి చేయూతనిస్తున్నాము. చేయూతనిచ్చి వాళ్ళు మన మీద మనకే వాళ్ళు కొడుతున్నారు. ఇది మన భారతదేశంలో జరుగుతున్న సంఘటన కూడా అదే. మనం పోతున్నాము అక్కడికి, పహల్గాం పోయాము, మంచి వాతావరణం పోతున్నాము, ఎన్నో రకాల డబ్బులు స్పెండ్ చేసి వాళ్లకు జీవనోపాధికి మనం తోడ్పడి వాళ్ళు మన మీద అటాక్ చేసి మన ఇంత ఒక 28-29 మంది మన హిందూ సోదరులందరినీ మట్టిపెట్టడం జరిగింది. చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం. సో దయచేసి మనందరం కూడా సంఘటితమై, అక్కడ ఎలాంటి కులాలు లేవు, చంపినప్పుడు హిందువుల పేరు వెతుక్కుంటూ చంపుతుంటే అక్కడ బీసీ అని చూడలే, ఎస్సీ అని చూడలే, ఎస్టీ అని చూడలే, ఏదో ఫార్వర్డ్ కమ్యూనిటీ అని చూడలే, ఎలాంటి కుల మతానికి ఏమీ తెలియకుండా హిందూ అని చంపారు. కాబట్టి ఎక్కడైతే మనమంతా చిన్న భిన్నం కావడానికి కారణం ఈ కుల వ్యవస్థ కూడా ఒకటి ఇంపార్టెంట్. దయచేసి ఈ కుల వ్యవస్థలో కూడా మనందరం కలిసి హిందూ సోదర భావంతో వెదిగినాడు తప్పకుండా మనం
పాకిస్తాన్ కాదు ప్రపంచంలో ఏ దేశాన్నైనా మనం ఎదుర్కొంటామని భావాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు మన కాలనీ వాసులు అందరూ నిజంగా నేను అనుకోకుండా హైదరాబాద్కి వస్తున్నాను. రాగానే మనందరూ చూడగానే నాకు అసలు మనసు అల్లడిల్లిపోయింది. రియంగా మన వాళ్ళు ఎంత చేయుతనిచ్చి ఎంత ఉల్లాసంతో ముందుకొస్తూ హిందుత్వాన్ని మనకు జరిగినటువంటి సంఘటన వ్యతిరేకిస్తూ వీళ్ళు నిజంగా అభినందించే విషయం. నేనైతే పార్టిసిపేట్ అనేది లేటుగా జాయిన్ అయ్యాను. చాలా మరోమారు మన సోదరులందరూ కూడా ఈ దీంట్లో పాల్గొన్న సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేలుకో 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 మేలుకో